ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఇంకా బ్రతికే ఉందంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన క్రమశిక్షణ స్ఫూర్తి అని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు రాణిస్తున్నారంటే అది ఎన్టీఆర్ నేర్పిన నైపుణ్యం అని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని తనలాంటి చాలా మందిని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని రేణుకా చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారు. రాజకీయాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చని, గోడలు మార్చవచ్చు కానీ పునాది మారదని రేణుకా స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టకాలంలో ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాల్సిందేనని ఆమె అన్నారు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే తప్ప వేరే ఎవరికీ అవకాశం ఉండబోదని, సోనియమ్మ పోటీ చేయకపోతే ఖమ్మం సీటు తనదేనని రేణుకా స్పష్టం చేశారు. కలెక్టర్ 40 మంది కొలంబోకు కూడా వెళ్ళొచ్చారు. కొలంబోలో ఉద్యోగం చేసి వచ్చారు. ఒక వ్యక్తికి మనం ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేది కాదు, యావత్ కుటుంబాన్ని పోషించే శక్తి మనం కలిగించుకున్నాం. ఈ మిలిటరీ రిక్రూట్మెంట్లో గతంలో మీరు చూస్తే నేను జిల్లాకు రాకముందు కేవలం ఒకరు యావరేజ్ 1 పర్సన్ చేరేవారు మిలిటరీలో. మిగతాదంతా రాష్ట్రానికే సర్ప్లస్. ఇవన్నీ మనం తమిళనాడుకి, కర్ణాటకకి సరెండర్ చేసేసేవాళ్ళం, వేకెన్సీస్ మనం ఫిల్ చేసుకోలేక. ఇవాళ జిల్లాల్లో పోటీలు పడి మనం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మిలిటరీ రిక్రూట్మెంట్ ర్యాలీ పుణ్యాన ఎంతమందికో ఉద్యోగ అవకాశమే కాదు, మిలిటరీ అంటే అవేర్నెస్ కూడా పెరగటం జరిగింది. ఈ అవేర్నెస్ పెరిగి అందరూ కూడా ఒకటి మీరు